ప్రభునామనకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం మనం చదువుకుంటున్నాము. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభు తన ప్రజలతో చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమిటంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు అని అనేకులు ఎదుట ఒప్పుకుంటున్నట్టుగా గమనిస్తున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 10 వరకు మనం చూసినప్పుడు, కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమంలోనూ పాప పరిహార బదులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయపడిన ప్రకారం దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అనంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. అవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ వివాదం అందరితో తీర్చబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వాక్యములో ప్రభు చెప్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తముల వలె ఎర్రవైనను హిమం వలె తెలుపు చేస్తాను, కెంపు వలె ఎర్రవైనను గొర్రెబొచ్చు వలె తెలుపుగా చేస్తాను అని ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి అందును బట్టి ఈ యొక్క రక్షణ ప్రణాళిక కొనసాగించబడుతున్నది. మరి లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వాక్యంలో కూడా ప్రభు ప్రార్థన చేయుచున్న సమయంలో తాను పొందవచ్చున్న మహాశ్రమను గురించి తాను ఎరిగిన వాడై ఎంతగానో వేదన పడుతూ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నాలో సిద్ధించును గాక అని ప్రార్థించినప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత దిగి వచ్చి ఆయన్ని బలపరిచి ఆ బలియాగం కొనసాగించుటకు శక్తినిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఎటువంటి శ్రమలైనను మన దేవుని చిత్తమును కొరకు విడిచిపెట్టి ఎలాంటి అనుమానాస్పదమైన పరిస్థితిలో ఎటు చేయాలా, ఏం చేయాలి, ఎట్లా పోవాలి అని మనకు అనుమానం కలిగినప్పుడు దేవుని చిత్తం కొరకు మనం మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆయన కూడా మనల్ని ఆయన చిత్తానుసారంగా నడుచుకునేదానికి సహాయము చేస్తాడు. మరి మనం ఎరగని సమయంలో మనకు ఎరుగునట్లుగా సహాయం చేస్తాడు. బాలుడైన సమయాలు దేవుని మందిరంలో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆయన్ని పిలుస్తున్నాడు. అయితే సమయాలు గ్రహించుకోలేకపోయాడు. ఏలి పిలిచాడు అనుకొని తన దగ్గరికి వెళ్ళినప్పుడు మూడోసారి ఏలి చెప్పాడు, నాయన ఈసారి నేను పిలిస్తే చిత్తము నా ఏలినవాడా, నీ దాసుడు ఆలకిస్తున్నాను అని చెప్పమన్నాడు. వెంటనే ఆ విధంగా చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు తన చిత్తము బాలుడైన సమయాలకు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఆయన చిత్తానికి లోబడినప్పుడు ఆయన చిత్తం మన పట్ల ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. ఏలి యొక్క కుటుంబానికి చేయవచ్చిన ప్రతి కీడును గురించి మరి ఆ బాలుడైనటువంటి సమయాలకు దేవుడు తెలియజేశాడు. ఏలి కూడా అక్కడే ఉన్నాడు, కానీ తండ్రి యొక్క చిత్తం ఏలికి తెలియపరచుట దేవుడికి ఇష్టం లేదు. అది ఆ బాలుడైనటువంటి కుమారుడు సమయాలకే చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తూ ఆయన చిత్తానికి లోబడితే లోతైన మర్మములు గొప్ప అద్భుత కార్యాలు మన ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడని ఈ అంశాన్ని బట్టి తెలుసుకొని ఏ విషయంలోనైనా దేవుని చిత్తానికి లోబడి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే అనుభవం కలిగి ఉంటున్నట్టుగా ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేము కూడా నీ చిత్తాన్ని ఎరిగి ఈ లోకంలో జీవించుటకును ముందుకు సాగుటకును మాకును నేర్పించమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు నీ నామమున ఆదిమికిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.